బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని గురించి మహారోషం గలవాడు. అయితే మరి ఒక సవాల్ విసిరాడు, మరి మీ దేవుడు ఉన్నాడా, మా దేవుడు ఉన్నాడా? మరి మీ దేవుడు ఉంటే మీరు బలి అర్పించండి, మరి మీరు ప్రార్థించండి. ఆకాశం కనుక వచ్చి ఆ బలిని కాల్చేస్తే మీ దేవుడు గొప్ప. మరి నేను బలి అర్పిస్తాను, మరి నేను నా దేవునికి ప్రార్థిస్తాను, మరి ఆకాశం నుండి గనక నిప్పు వచ్చి దాన్ని కాల్చేస్తే నా దేవుడు గొప్ప. ఇద్దరు దేవుళ్ళలో ఏ దేవుడన్నా ఇది చేయకపోతే వారి దేవుడు లేడని అర్థం అని అంటాడు. అయితే అక్కడ అన్ని వందల మంది ముంగట ఆ సవాల్ విసురుతాడు. విసిరిన అతను మరి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సవాల్ను మేము తీసుకుంటామని చెప్పేసి తీసుకొని మరి పొద్దున్న నుండి ఆ సాయంత్రం వరకు మరి ప్రార్థిస్తూ మరి ఆ గోజాడుతూ నాట్యం చేస్తూ అన్నీ చేస్తూ ఉంటారు. మరి ఆ బలిని అంటే ఏ అగ్ని రాదు, ఏమీ రాదు. సాయంత్రం అయిపోతుంది. సరే, మరి నెక్స్ట్ ఈ ఏలియా అనే భక్తుని టర్న్. అయితే ఆ భక్తుడు ఏం చేస్తాడంటే రాళ్ళని పెట్టి నీళ్లు నింపి ఆ నీళ్ళలో మళ్ళీ ఆ బలిని వేసి ఆ జంతువుని వేసి నేను దేవుని సన్నిధిని నిలుస్తున్నాను అని చెప్పి ప్రార్థించినప్పుడు పైనుండి ఆకాశం వచ్చి బలిని, ఆ పశువును, నీటిని, ఆఖరికి రాళ్ళని కూడా కాల్చేస్తుందట. అంటే ఇతని ప్రార్థన ఎంత శక్తి ఉందో చూడండి. అంటే ఇతను ప్రార్థించగా ఆకాశం నుండి వచ్చి అగ్ని రాళ్ళను సైతము కాల్చేసేటువంటి శక్తివంతుడు, మరి గొప్ప భక్తుడు. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీ, మరి అక్కడ ఉన్న యెజబెల్ అనే ఒక స్త్రీ మంత్రకర్తె ఏం చేస్తుందంటే, నీ తలని నేను నరికేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇతనికి భయం చుట్టుకుంటుంది. భయం చుట్టుకొని పరుగులు తీస్తూ మరి ఇతని ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు కదా. అయితే ఇదే అతను ఇంకొక ప్రార్థన చేస్తాడు, చూసుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఏమంటున్నాడు? మరణాపేక్ష కలవాడై, నా పితరుల కంటే నేను గొప్పనేం కాదు, కాబట్టి ఇక చాలు, నేను ఎంతవరకు నీ సేవ చేశాను కదా, చాలు, ఇక నన్ను తీసుకుపో అని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు మరి ఆకాశం నుండి అగ్ని పంపించి మరి ఇతని ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేయాలి? అదేవిధంగా ఇతని మరి చంపేయడమో లేకపోతే మరి ఇతని తీసుకెళ్ళిపోవడమో చేయాలి కదా. ఒకసారి చూసుకుందాం 7వ వచనంలో ఏమైందో. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హేరోబునకు వచ్చాడు. చూడండి, అతను ప్రార్థించాడు, దేవుడు దూతను పంపించాడు. దూతను పంపించి ఏం చేశాడు? చంపేశాడా? లేదు, దూత ఆహారం పెట్టిందంట. అయితే అది ఎటువంటి ఆహారం ఏమో కానీ మరి అది తిన్న అతను 40 రోజులు కంటిన్యూగా ప్రయాణం చేసిండట. అంటే ఆగకుండా ప్రయాణం చేసిండట. మరణము అంటే మరణాపేక్ష గలవాడే, మరి నన్ను తీసుకెళ్ళిపో అని అతను ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడా? ఆలకించలేదు. మరి కొంతమంది ఏం చేస్తారంటే, ఇక ఈ జీవితం చాలు దేవా, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి ప్రార్థిస్తారు. మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించాడు. మరి ఏ సమస్య నీవు మరణమంతగా నీకు వస్తుంది, మరి నువ్వు ఆ ప్రార్థన చేయాల్సిన అవసరము ఎందువల్ల కలిగింది నీకు? మరి ఆ మరణాపేక్ష ఎందువల్ల కలిగింది? ఏ సమస్య వల్ల కలిగింది? ఆ సమస్యని తీసివేస్తాడే తప్ప నిన్ను అలా అపవిజయంలోంచి దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళాడు. కాబట్టి సహోదరి, మరి నీవు ఎవరైనా మరణాపేక్ష కలిగేంత సమస్యలో ఉన్నారా? దేవుడు అంటున్నాడు, ఆ మరణాపేక్ష సమస్య తీసేసి మరి మరణమంతగా నువ్వు పోతున్న ఆ యొక్క లోయలో నీకు నిరీక్షణ అనే ద్వారం తెరిచి దేవుడు నిన్ను అందులోంచి బయటకు తీసుకొస్తాడట. కాబట్టి మరణాపేక్ష మరి అటువంటి ఒక నిరీక్షణ లేని సమయంలో ఇటువంటి ప్రార్థనలు చేయకండి. సరే చేస్తానంటారా? చేయండి, ఎలాగైనా సరే, కానీ దేవుడు మటుకు మిమ్మల్ని దర్శిస్తాడు. అంతేగాని మీరు ఓడిపోయిన వ్యక్తిగా మిమ్మల్ని దేవుడు తీసుకెళ్ళడు. హల్లెలూయా.